వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ ఇవి అందరూ వాడొచ్చా? ఇవి వాడిన తర్వాత వెయిట్ లాస్ ఇది లాంగ్ రన్ లో మెయింటైన్ అవుతుందా? ఈ ఇంజెక్షన్స్ వాడడం ద్వారా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అన్న ఈ టాపిక్స్ గురించి మనం ఇవాళ డిస్కస్ చేసుకుందాం. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ స్పందన, పీడియాట్రిషియన్ అండ్ సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ ఫ్రమ్ హార్వర్డ్ మెడికల్ స్కూల్ USA. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు మేము కస్టమైజ్డ్ డైట్ ప్లాన్స్ ఫర్ PCOD, డయాబెటీస్, థైరాయిడ్, వెయిట్ లాస్ అండ్ ఒబిసిటీ వాళ్ళకు వెయిట్ లాస్ కోసం చేస్తూ ఉన్నాము. మీలో ఎవరైనా హెల్తీగా తింటూ లైఫ్ స్టైల్ ని మోడిఫై చేసుకుంటూ హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తూ హెల్తీగా వెయిట్ లాస్ కావాలి అనుకుంటే మేము స్క్రీన్ పైన షేర్ చేసిన నంబర్స్ కి మెసేజ్ చేయండి. మా టీమ్ మెంబర్స్ మీకు మా డైట్ యొక్క ఛార్జెస్, కన్సల్టేషన్ ఛార్జెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డైట్ ఎలా ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మా కన్సల్టేషన్ ఛార్జెస్ వచ్చేసి 1000 రూపీస్ అండ్ డైట్ ప్లాన్ ఛార్జ్ పర్ మంత్ వచ్చేసి 3000 రూపీస్. మీలో హెల్తీగా తింటూ హెల్తీగా వెయిట్ లాస్ కావాలి అనుకుంటే నేను స్క్రీన్ పైన షేర్ చేసిన నంబర్స్ కి అయితే మెసేజ్ చేయండి. వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ అనగానే మీ అందరికి గుర్తుకొచ్చేది మోంజారో అండ్ ఒజంపిక్. ఇవి మార్కెట్ లో బాగా హల్చల్ చేస్తున్నాయి కదా. సెలబ్రిటీస్ అందరూ బాగా వాడేసి వెయిట్ లాస్ అయిపోయారు. వాళ్ళని చూస్తూ మీరు కూడా అలానే వాడి వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారా? అయితే ఫస్ట్ దీని ప్రాపర్టీస్ ఏంటి, మన బాడీలో ఎటువంటి చేంజెస్ జరుగుతాయి, ఇది ఎలా వెయిట్ లాస్ చేస్తుంది, ఈ వెయిట్ లాస్ లాంగ్ రన్ లో మనం మెయింటైన్ చేయగలమా అన్న ఈ టాపిక్స్ అన్నిటి గురించి మీరు తెలుసుకోవాలి కదా. దాని తర్వాతే ఇది యూస్ చేయాలా చేయొద్దా అన్నది మీరే ఆలోచించుకోండి. ఫస్ట్ ఈ మోంజారో, ఒజంపిక్ అనగానే ఇవి మార్కెట్ ని హల్చల్ చేస్తున్న వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ అన్నమాట. ప్రతి ఒక్కరూ ఈ ఇంజెక్షన్స్ వాడాలి అని అనుకుంటూ ఉన్నారు. ఇవి ఏం చేస్తాయి అంటే మన బాడీలో 2 హార్మోన్స్ ని మిమిక్ చేస్తాయి. అంటే మన బాడీలో GLP-1 అండ్ GIP అన్న హార్మోన్స్ ఉంటాయన్నమాట. ఈ హార్మోన్స్ మన బాడీలో ఆకలిని తగ్గిస్తూ ఎప్పుడు పొట్ట ఫుల్గా ఉండేలాగా చూసుకుంటూ ఉంటాయి. ఈ ఇంజెక్షన్స్ తీసుకోవడం ద్వారా ఈ హార్మోన్స్ మన బాడీలోకి వెళ్ళి అదే ప్రాపర్టీని మెయింటైన్ చేస్తూ ఎక్కువగా ఆకలి కాకుండా మన పొట్ట ఎప్పుడు ఫుల్గా ఉండేటట్టు మెయింటైన్ చేస్తుంది. దాంతో పాటు మన ఫ్యాట్ మెటబాలిజం ని కూడా ఇంక్రీజ్ చేస్తూ ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడంలో హెల్ప్ అవుతుంది. యాక్చువల్లీ ఇవి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి కాబట్టి డయాబెటీస్ వాళ్ళ కోసం ఈ ఇంజెక్షన్స్ ని డిజైన్ చేశారు. ఈ ఇంజెక్షన్స్ ద్వారా మనం వెయిట్ లాస్ అవుతున్నాం కాబట్టి ఇప్పుడు చాలా మంది మార్కెట్ లో వెయిట్ లాస్ కోసం యూస్ చేస్తున్నారు. ఈ ఇంజెక్షన్స్ వాడుతూ వెయిట్ లాస్ అయితే అవుతాం. మరి లాంగ్ రన్ లో ఈ వెయిట్ లాస్ ని అలానే మెయింటైన్ చేస్తామా అంటే ఎప్పుడైతే ఈ ఇంజెక్షన్స్ మానేస్తామో ఆటోమేటిక్ గా మన అపటైట్ పెరిగిపోతుంది కాబట్టి మళ్ళా యథాప్రకారంగా మనం ఫుడ్ తింటాము, వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటాము. కాబట్టి ఇవన్నీ టెంపరరీ మేనేజ్మెంట్ కోసమే యూస్ చేసుకుంటారు. ఎప్పుడైతే మనము సస్టైనబుల్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోమో, సస్టైన్ గా హెల్తీ ఫుడ్, బ్యాలెన్స్డ్ ఫుడ్ తినమో మనము వెయిట్ లాస్ కాము. ఈ ఇంజెక్షన్స్ ని ప్రమోట్ చేసే వాళ్ళు కూడా ఏమని చెప్తూ ఉంటారు, మంచిగా బ్యాలెన్స్ డైట్ తీసుకుంటూ ఫిజికల్ యాక్టివిటీని మెయింటైన్ చేస్తూ అండ్ స్లీప్ ని మెయింటైన్ చేస్తేనే వెయిట్ లాస్ అవుతారు. దాంతో పాటు ఈ ఇంజెక్షన్స్ ని స్టాప్ చేసిన తర్వాత కూడా ఈ 3 మనం పాటిస్తేనే మనము వెయిట్ లాస్ అయ్యింది మెయింటైన్ చేస్తాము అని. అంతేకాని జస్ట్ ఇంజెక్షన్ వేసుకొని బిర్యానీ తింటే ఎవ్వరు వెయిట్ లాస్ కారు. ఈ 3 మెయింటైన్ చేస్తేనే వెయిట్ లాస్ అవుతారు. అండ్ దట్టు మా 90 డేస్ ప్లాన్ లో మేము ఎటువంటి ఇంజెక్షన్స్ ఇవ్వము. కేవలం డైట్, అన్ని ఫుడ్స్ ని ఇంక్లూడ్ చేస్తూ ఫైబర్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్ ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తూ డైట్ ని డిజైన్ చేసి మీకు ఇస్తాము. అది అలా తింటూ ఎక్సర్సైజ్ చేసుకుంటూ స్లీప్ ని మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్ గా మీరే వెయిట్ లాస్ అవుతారు. అండ్ దట్టు చాలా మంది ఇంజెక్షన్స్ ని ప్రమోట్ చేస్తూ ఏం చెప్పారు, క్లినికల్ ట్రయల్స్ లో 20% ఆఫ్ ద వెయిట్ లాస్ అయిపోతాము 72 వీక్స్ లో, 68 వీక్స్ లో అని క్లినికల్ ట్రయల్స్ చెప్తున్నాయి అన్నారు. క్లినికల్ ట్రయల్స్ అయితే చెప్తున్నాయి వెయిట్ లాస్ అవుతారు అని. కానీ ఈ వెయిట్ లాస్ లాంగ్ రన్ లో మెయింటైన్ అవుతుందా అన్న విషయం మట్టుకైతే చెప్పలేదు. కాబట్టి మనకు ఎటువంటి జస్టిఫికేషన్ అయితే ఇక్కడ నాకైతే కనిపించడం లేదు. న్యాచురల్ వెయిట్ లాస్ ఈజ్ ఆల్వేస్ గుడ్ ఫర్ హెల్త్. హెల్తీగా తింటూ హెల్తీగా వెయిట్ లాస్ అవ్వడమే మనం కోరుకోవాలి. అంతేకాని ఒక ఇంజెక్షన్, ఒక మెడికేషన్ వేసుకుంటూ వెయిట్ లాస్ అవుతే అది లాంగ్ రన్ లో పని చెయ్యదు. కాబట్టి మీలో ఎవరైనా ఇంజెక్షన్స్ వేసుకోవాలి అనుకుంటే ఒక్కసారి హోల్డ్ అయ్యి ఆలోచించండి. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. మా ఫ్రెండే, నేను యూకేలో వర్క్ చేసేటప్పుడు మా ఫ్రెండే చాలా ఆయన హెవీ వెయిట్
ఉండేవాడు అనమాట. ఈ ఇంజెక్షన్స్ వేసుకున్నాడు. ఆల్మోస్ట్ ఆల్ తను 18 kgs లూజ్ అయ్యాడు. ఎప్పుడైతే ఇంజెక్షన్స్ మానేశాడో డబల్ ద వెయిట్ గెయిన్ అయ్యాడు. వెయిట్ గెయిన్ అవ్వడమే కాకుండా తనకు సైడ్ ఎఫెక్ట్స్ చాలా వచ్చాయి ఇంజెక్షన్స్ వల్ల. నాజియా వచ్చింది, వామిటింగ్స్ అయ్యాయి, కాన్స్టిపేషన్, డయేరియా ఇవన్నీ ఫేస్ చేశాడు. ఇవన్నీ ఫేస్ చేస్తూ కూడా 18 kgs తగ్గి ఆ వెయిట్ ని మెయింటైన్ చేయలేక మళ్ళీ ఈ ఇంజెక్షన్స్ అన్ని వదిలేసి హెల్తీ డైట్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ని మొదలుపెట్టి మంచిగా హెల్తీగా వెయిట్ లాస్ అయ్యాడనమాట. సో ఇలా ఇంజెక్షన్స్ వేసుకొని వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకుంటూ చాలా మంది వీడియోస్ కూడా చేశారు సోషల్ మీడియాలో. మీకు గూగుల్ చేస్తే మీకే అర్థమవుతాయి. సో ఆ వీడియోస్ అన్ని చూసి ఈ ఇన్ఫర్మేషన్ ని వింటూ మీరే డిసైడ్ చేసుకోండి వెదర్ వి నీడ్ టు గో ఫర్ హెల్తీ డైట్ ఆర్ ఇంజెక్షన్ డైట్ అని. నా వరకు అడిగితే ఇంజెక్షన్ డైట్ అనేది, ఇంజెక్షన్ తోటి వెయిట్ లాస్ అవ్వడం అనేది అది టెంపరరీ మేనేజ్మెంట్ మట్టుకే. ఇవన్నీ పక్కన పెట్టేసి మీరు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకొని హెల్తీగా వెయిట్ లాస్ అయ్యారు అంటే అదే లాంగ్ రన్ లో మిమ్మల్ని కాపాడుతుంది అండ్ మీకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా మిమ్మల్ని హెల్తీగా ఉంచుతుంది. దాంతో పాటు హెల్తీ లైఫ్ స్టైల్ తో పాటు హెల్తీ ఫ్యామిలీని కూడా మీరు హ్యాపీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.